ఈ భక్తి మార్గంలో చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈ నా భక్తుడు అన్నవాడు వాడికి కలిగిన దాన్ని ఇతరులకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప ఏది కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడు. సో ఇప్పుడు మనం ప్రపంచంలో బతుకుతూ దొరికిన చోట నుంచి అలా తీసి లోపల వేద్దాం అనుకున్నప్పుడు మనం నిజమైన భక్తులం కూడా కాదు. దయచేసి మనం ఒప్పుకోవాలి కొన్ని విషయాలు నిజంగా. సో అలా ఉంటాడు. తర్వాత నేను ఇచ్చినటువంటి దాంతో ఆ ప్రాప్తి ఏదైతే ఉందో దాంతో సర్వసంతుష్టుడుగా ఉండి వాడి జీవితాన్ని గడుపుతాడు. మనందరం ఎంతోమందిని చూసాం. తుకారాము ఇట్లాంటి వాళ్ళందరూ కథలు మనం చూడటం జరిగింది. కుండలు చేసుకునేవాడు అతను. ఆహారం ఉండేది కాదు. బయట భక్తులు వస్తే వాళ్ళందరికీ భోజనాలు పెడుతుండేవాడు. సో దాసు. సో ఈ విధంగా జరుగుతూ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏనాడు ఏది ఆశించే ఇది లేదు. సో ఆ విధంగా ఉంటాడు నా భక్తుడు అన్నవాడు. తర్వాత కొంతమంది ఈ యోగం చేసిన తర్వాత, జ్ఞాన మార్గంలో యోగం చేసిన తర్వాత వాడు జీవించి ఉండగా అంటే జీవన్ముక్తుడిగా మారిపోతాడు. అంటే అతడు భగవత్ సేవ చేస్తూ ఉంటాడు, సమాజ సేవ చేస్తుంటాడు, కానీ దేనిలోనూ ఫలితం ఆశించాడు. అతడు జీవించి ఉన్నంతకాలం కూడా సేవలోనే తరించిపోయి జీవన్ముక్తుడైపోతాడు. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. తర్వాత అన్నిట్లోకి మరి నీకు ఏది ఇష్టం అని నువ్వు అడుగుతావేమో. నాకు అత్యంత ప్రీతిపాత్రుడు నా భక్తుడేరా అన్నాడు. ఎందుకని? వాడు నేను తప్ప ఇంకొక ఇతరాన్ని వాడు చూడ్డు. నన్ను దర్శిస్తూ ఉంటాడు, నా స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటాడు. నేను ఎక్కడ చూసినా నా స్వరూపమే వాడికి కనబడుతూ ఉంటుంది. నాలో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏమి దొరికితే దాంతో సంతృప్తిగా ఉంటాడు. ఈ విధమైనటువంటి లక్షణాలతో ఉండేటువంటి వాడు ఎవరూ లేరు. ఆఖరికి ఉద్ధవ నీకు ఒక విషయం చెప్తున్నా విను. ఏమిటంటే బ్రహ్మ సాక్షాత్ బ్రహ్మ నా కొడుకైనప్పటికీ, నా సహపాఠి అయినటువంటి శివుడు జ్ఞానమూర్తి అయినప్పటికీ, తర్వాత నా తోబుట్టుగా పుట్టిన బలరాముడైనప్పటికీ, తర్వాత అర్ధాంగి అయిన సాక్షాత్ లక్ష్మీదేవి నాకు రుక్మిణిగా ఉన్నా వీళ్ళెవరి మీద నాకు ప్రేమ లేదు. కేవలం నా భక్తుడి మీద నా ప్రేమ ఉంది. ఎందుకంటే నాకు వాడికి తేడా లేదు. వాడు అలా ఉన్నాడు, నేను కూడా వాడి పట్ల అలాగే ఉన్నానని చెప్పాడు. సో అది ఇంకా కొనసాగిస్తున్నారు మనం ఇప్పుడు. ఆ భక్తి యోగాన్ని గురించి చాలా విశదంగా మనకి పరమాత్మ ఉద్ధవుడికి చెప్పడం ద్వారా మనకు కూడా చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇలా చెప్తున్నప్పుడు ఏం చేస్తుంటే ఆ భగవద్భక్తిలో లీనమైపోయిన వాడి వెనకాలే నేను తిరుగుతూ ఉంటాను. వాడి అడుగులో అడుగు వేసుకుని నేను నడుస్తూ ఉంటాను అని చెప్పి కూడా చెప్తున్నాడు. తర్వాత వాడి యొక్క పాదధూళి నాకు కావాలని కోరుకుంటున్నాను. మీరు కావాలంటే చూడండి, కుచేలుడు వచ్చినప్పుడు చిన్ననాటి స్నేహితుడు భక్తుడు వచ్చినప్పుడు తన సొంత హంసతూలిక తల్పం మీద కూర్చోబెట్టి పాదపూజ చేసి అతని పాదాల మీద తుడిచి తన నెత్తికి పెట్టుకున్నటువంటి మహానుభావుడు. అంటే కేవలం మాటలు కాదు బిడ్డ, నేను చెప్పేది ఏమిటంటే దీన్ని ఆచరణలో చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిజమైన భక్తుడు. తర్వాత ఆ పాదధూళి రేణువులు అంత మహిమాన్వితాలు నాకు అది కావాలని నేను కోరుకుంటానన్నాడు. సరే, ఓకే. ఇప్పుడు భక్తుడికి ఉండేటువంటి లక్షణాలు ఏముంటున్నాయో ఆయన ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమిటంటే ఏ విధమైన సంగ్రహము పరిగ్రహము లేనివారు. సంగ్రహించడం అంటే దొంగతనం చేయడం. ఈ ఆశ్రమంలో చెప్పి అలిసిపోయింది దాని గురించి ఏనన్నా. తర్వాత పరిగ్రహం అంటే ఫ్రీగా దొరికితే అలా టక్కని తీసుకుని లోపల వేసుకోవటం. అందుకని మామూలుగా జ్ఞాన మార్గంలో కానీ దైవ మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఒక నిబంధన ఏమిటంటే అపరిగ్రహము అనేటువంటి నియమం ఒకటి పాటించాలి అని చెప్తారు. అనగా ఎవరి దగ్గర ఫ్రీగా తీసుకోకూడదు. వాడు 100 రూపాయలు ఇస్తే నువ్వు 10 రూపాయలన్నా తిరిగి ఇచ్చేసేయి, ఫ్రీగా మాత్రం తీసుకోకు. ఎందుకంటే ఆ బాకీకి నువ్వు 2 విధాల బాధ్యుడు అవుతావు. ఒకటి, వాడు జేబులు కొట్టి తీసుకొచ్చిన డబ్బులతో అరటిపళ్ళు తెచ్చాడు అనుకో, సో వాడు చేసిన పాపంలో భాగం మనకు వస్తుంది. ఫస్ట్ ఈ నిర్మోహమాటం ఇందులో ఒకడు మంచోడు ఒకటి చెడ్డవాడని నేను చెప్పటంలా. ఆ సొమ్ము నిజాయితీతో సంపాదించింది కాకపోతే దా పాపంలో భాగం మనకు కూడా వస్తుంది. రెండోది, ఒకళ్ళు ఇద్దరు తీసుకొచ్చారు, మూడో వాడు ఆ గురుగారు మనవాడే కదా అని భాస్కర్ గారు చేతులు ఊపుకుంటూ వచ్చాడు.
ఏమిటి తీసుకెళ్ళేది గాడిద గుడ్డు గురువుగారికి అని. వచ్చేటప్పటికి ఇక్కడ గురువుగారికి మైండ్ ఏమవుతుంది, కనకయ్య తెచ్చాడు, నరసింహారెడ్డి తెచ్చాడు, వీడు మాత్రం చేపులు ఉడుచుకుంటూ వచ్చాడే, వీడు దొంగ వెధవ అనే అభిప్రాయం నాకు మారిపోతుంది. అంటే ఏమైంది, నీ భక్తి చూడటం పోయింది, నువ్వు తెచ్చే దాని మీద నా దృష్టి పడిపోతాను. ఈ విధంగా నేను చెడిపోయే అవకాశం ఉందా లేదా? అందువలన ఎవరి వద్ద తీసుకోవడం. అందుకని సంగ్రహము పరిగ్రహము లేనివాడు ఏ విధంగానూ ఉండకూడదు. ఫ్రీగా తీసుకుందామని ఆశ ఏనన్నా, అందుకే వద్దురా కనకయ్య అని చెప్పి గోల్ చేసే కారణం అది. అర్థమవుతుందా బిడ్డ? రైట్. తర్వాత రెండోది, శరీరంలో అహంకార మమకారములు లేనివాళ్ళు. నేను లేకపోతే నడవది ఆశ్రమం, చూసావా నేను చేస్తేనే అయింది లేకపోతే లేదు అన్నది అహంకారానికి గుర్తు. ఇక మమకారం, సరే ఇక్కడేదో 2 ఏళ్ల నుంచి ఉంటున్నాం, టైంకి ఏదో ఫుడ్ పెడుతున్నారు, రకరకాల ఫుడ్లు కూడా పెడుతున్నారు, సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే రేపు మన పరిస్థితి ఏమిటని బాధ కలుగుతుంది ఒక్కొక్క సిచ్యువేషన్లో. సో అది మమకారం. నాకు రేపు పొద్దున ఎట్లా అవుతుంది అనేటువంటి భయం. సరే అది మామూలుగా. ఎందుకనంటే మామూలుగా ఒక వస్తువు మనం సంపాదించాలనుకున్నప్పుడు దాన్ని సంపాదించే వరకు విపరీతమైనటువంటి పరిశ్రమ పడతాం. పడిన తర్వాత ఆ వస్తువు చేదారిపోతుందేమో అని భయపడతాం. అదే మమకారం. ఉదాహరణ తీసుకోండి, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నీ ఇవే. అర్థమైందన్నా? సరే. తర్వాత ఇంకోటి, నా ప్రేమలో మునిగిన చిత్తం గలవాళ్ళు. అంటే వాడికి దేని మీద వాడి చిత్తం దేన్ని ప్రేమించదు, పరమాత్మని మాత్రమే ప్రేమిస్తాడు వాడు. అది తప్పితే ఇంకొక ప్రేమ ఎరగడు. అంటే అర్థం, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రాపంచిక సంబంధాల పట్ల మన ప్రేమానురక్తులు ఉండవు. అలా అని భార్యతో ప్రేమగా ఉండద్దని నేను చెప్పడం లేదు. ఆహారంలో ఉప్పు ఎంతవరకు అవసరమో అంతవరకే భార్యతో ఉండండి. ఎక్కువైనా అన్నం తినలేవు, తక్కువైతే తినలేవు, ఆరోగ్యం కూడా చెడిపోతుంది. కాబట్టి ఆహారంలో ఉప్పు ఎంత అత్యంత ఆవశ్యకమో సమదృష్టిగా సరైన పాళ్ళల్లో అంతవరకు భార్యతో కానీ, పిల్లలతో కానీ, చుట్టాలతో కానీ, ఎవరితో కానీ అందరితోనూ సంబంధాలు మెయింటైన్ చేయి. నువ్వు మాత్రం ఎప్పుడు అలక్ నిరంజన్, భగవంతుడికి సంబంధించిన వాడి, ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళు, ఏడు, తండ్రి నువ్వు తప్ప నాకెవరు లేరు. ఇవన్నీ శరీరంతో వచ్చిన బంధాలు, ఇవన్నీ నాకు దీంతో పోతాయి, ఇవి నాకు తెలుసు ఆ సంగతి. నా లోపల ఉన్న అసలు వస్తువుకి నీకు సంబంధం ఉంది, కాబట్టి నన్ను మాత్రం కటదీర్చు, నీ వాడిగా చూసుకో అని ప్రార్థనతో ఉండడమే భక్తుడు చేయవలసింది. సో అందువలన నా ప్రేమలో మునిగిన చిత్తం గలవారు. మరి మనకెంత ప్రేమ భగవంతుడి మీద ఉందో ఎవరికి వాళ్ళు తెలుసుకోండి, మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా.